హాయ్ అండి అందరికీ. ఇవాళ భీష్మ ఏకాదశి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి. భీష్మ ఏకాదశి నాడు గోధుమ రవ్వ ప్రసాదం నైవేద్యం కింద పెడతాము. అది ఎలా చేసుకోవాలంటే, ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకోవాలి. తీసుకుని దోరగా వేయించుకోవాలి. సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేగాలి. ఇలా బాగా వేగనిచ్చి ఇది పక్కకి తీసుకుని వేరే గిన్నెలో కప్పు గోధుమ రవ్వకి 4 కప్పులు నీళ్లు మరిగించాలి. వేయించుకున్న గోధుమ రవ్వలో నీళ్లు వేస్తే అది బాగోదండి, చల్లగా అయిపోతుంది, సరిగ్గా ఉడకదు. అందువల్ల వేరే గిన్నెలో వేడిగా నీళ్లు మరిగించుకోవాలి. ఒక కప్పు రవ్వకి 4 కప్పులు నీళ్లు మరిగించుకుని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను వేసుకోవాలి. వేసుకుని బాగా మూత పెట్టి ఉడకనివ్వాలండి. కాసేపు ఇలా మూత పెట్టి ఉడికాక మళ్ళీ తీసి చూస్తే దగ్గరికి అవుతుంది కదా. కప్పు గోధుమ రవ్వకి 1.5 కప్పు బెల్లం కానీ పంచదార కానీ వేసుకోండి. నేనైతే బెల్లం వేస్తున్నానండి. సాధారణంగా పండుగల రోజున మనం దేవునికి నైవేద్యంగా సమర్పించేది ఏదైనా సరే పంచదారకు బదులు బెల్లమే వాడమని పెద్దలు చెప్తారు. అందుకే బెల్లం వేసి చేస్తున్నాను. బెల్లం కరుగుతుంది నిదానంగాని. చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి 2-3 స్పూన్లు వేసుకోవాలండి. ప్రసాదాల్లో పండుగ రోజుల్లో చేసేవి కాస్త నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే ఎంతో బాగా రుచిగా ఉంటాయండి. దేవుడికి సమర్పించేది కదా, ఇలా రుచిగా చేసి సమర్పించాలి. ఇలా దగ్గర పడింది కదండి, కాస్త యాలకుల పొడి అలాగే చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకుందాము. ఒకసారి కలిపి చూడండి. అయిపోయిందండి. సరిగ్గా ఇదే కన్సిస్టెన్సీలో దించుకోవాలి మనం. ముందుగా నేతిగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని గిన్నెలోకి తీసుకోవాలండి. ఎంతో రుచికరమైనది. అలాగే పండుగల్లో మనం భగవంతుడికి నైవేద్యంగా సమర్పించడానికి గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం రెడీ అయిందండి. ఎంతో సులువుగా అయిపోతుంది. వీలైనంత వరకు బెల్లంతోనే తయారు చేయడానికి ప్రయత్నించండి. ఎంతో రుచిగా కూడా ఉంటుంది. భగవంతునికి సమర్పించాక మనం కూడా అదే స్వీకరించవచ్చు. అందరూ ఇష్టపడతారు. పైన కొంచెం నెయ్యి నివేదించండి. నెయ్యి వేసి దేవునికి నివేదించండి. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ప్రసాదం. భీష్మ ఏకాదశి నాడు లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువుని పూజించాలండి. పూజించి నైవేద్యం కింద ఈ గోధుమ రవ్వ ప్రసాదం పెట్టుకోవాలి. అలాగే ఒంటిపూట ఉపవాసం